హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 9th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు ఈరోజు మనం ఎస్టర్డే వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఏమి అనాలిసిస్ చేసుకున్నాం అనేది మన ట్రేడ్స్ ఎలా వర్కౌట్ అని ఏందని చూద్దామండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాము. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,200 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. నిఫ్టీలో చూస్తే సో నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ ఈరోజు కరెక్ట్గా 26,180 దగ్గర నుంచి ఓపెన్ అయ్యి సింగిల్ వన్ సైడ్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం అయితే వచ్చిందండి. నిఫ్టీలో మనం చెప్పుకున్న లెవెల్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఆ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అయితే కొద్దిగా అప్ సైడ్ మూమెంట్ రావడానికి ట్రై చేసింది. బట్ కానీ ఏంటంటే బుల్స్ పవర్ అనేది సరిపోలేదు. బేర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈరోజు మార్కెట్లో. వన్ సైడ్ మూమెంట్ ఇచ్చింది అందుకనే. సో అక్కడ మనకి 10 o'clock చూసుకుంటే కనుక లెవెల్ దగ్గర దాకా వచ్చింది. ఏంటంటే ఫస్ట్ 945 క్యాండిల్ డైరెక్ట్గా సపోర్ట్ జోన్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ టచ్ అయింది. కరెక్ట్గా 26,100కి టచ్ అయింది. ఏ క్యాండిల్లో 10-15 క్యాండిల్లో 10-15 క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఆ క్యాండిల్ టచ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ప్లస్ ఆ క్యాండిల్ హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ ఎంటర్ కనుక అయినట్లయితే ట్రేడ్ అనేది హిట్ కాలేదు. అంటే ట్రేడ్ అనేది ఎంట్రీ అనేది ఇవ్వలేదు. ఎంట్రీ ఇవ్వకుండా సింగిల్ మూమెంట్ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఈరోజు నిఫ్టీలో అయితే మనకి ఎంట్రీ అయితే దొరకలేదని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అంటే 9th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్ పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి రేపు మార్కెట్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంట్ ఇచ్చినా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వచ్చినా కానీ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రేపు నిఫ్టీ 26,000 లెవెల్ పైన ఓపెన్ అయితే ఖచ్చితంగా 26,050 దగ్గర అయితే మనకి మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆర్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ నిఫ్టీలో వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే 25,850 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. అలానే ఈ లెవెల్ కింద అంటే 25,900 లెవెల్ కింద ఓపెన్ అయితే అప్పుడు ఈ లెవెల్ని కన్సిడర్ చేయండి. లేదు అంటే ఈరోజు వచ్చేసి నిఫ్టీ 25,960 దగ్గర క్లోజ్ అయింది కదా. 10 పాయింట్స్ దగ్గర ఉందండి. సారీ నియర్ టు 60 పాయింట్స్ దగ్గరలో ఉందండి. 25,900 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ మార్కెట్ డైరెక్ట్గా ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే అప్పుడు 25,850 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసుకోండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీలో మనం రేపటి అనాలిసిస్ చూసుకునే ముందు ప్రీవియస్ వీడియోలో ఏం అనాలిసిస్ చేసాము, ట్రేడ్స్ ఎలా వర్కౌట్ అని ఏందని చూద్దామండి. మనం ప్రీవియస్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,500 అని చెప్పుకున్నామండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 60,000 దగ్గర ఉందని, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. మన లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే మనం చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో అనాలిసిస్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 o'clockకి సపోర్ట్ టచ్ అవుతూ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆ క్యాండిల్ కనుక హై మార్క్ చేసుకుని ట్రేడ్ ఎంటర్ అయ్యినంటే మనకు టార్గెట్ కూడా మంచిగా కాదు, ఒక 10-15 పాయింట్స్ వచ్చింది, పెద్ద మూమెంట్ లేదు. సో అక్కడ అర్థమైపోతుంది మనకి బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో ప్రయత్నించారు కానీ బేర్స్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ సింగిల్ సైడ్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంట్ వచ్చింది. సరే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, రేపటి అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 59,400 దగ్గర అయితే మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, రేపు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చిన ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ
బ్యాంక్ నిఫ్టీలో 59,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి మనకి రేపు సెన్సెక్స్లో కూడా అంతే అండి, ట్రేడ్స్ అయితే ఏం దొరకలేదు. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం 85,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాం. బట్ ఆ లెవెల్ స్టార్టింగ్లోనే బ్రేక్ అయిపోయింది. మనకి ట్రేడ్స్ అయితే ఏం దొరకలేదు సెన్సెక్స్లో కూడా. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే 9th December యొక్క మార్కెట్ అనాలిసిస్ చూస్తే సెన్సెక్స్ కనుక ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంటం ఇచ్చినా, ఆ గ్యాప్ అప్ ఓపెన్ అప్సైడ్ మూమెంటం వచ్చినా కానీ 85,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. బట్ ఈ లెవెల్ అంత స్ట్రాంగ్ కాదని చెప్పుకోవచ్చు. రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ తక్కువ ఛాన్సెస్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్సైడ్ మూమెంటం వెళ్తే అప్పుడు 25,300 దగ్గర అయితే మనకి ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనకి 25,300 దగ్గర పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మనకి 84,900 దగ్గర మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇదండి మన సెన్సెక్స్లో రేపటి మార్కెట్ అనాలిసిస్. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కనుక చూసినట్టయితే మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం ప్రీవియస్ వీడియోలో ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ అయితే రివర్స్ అయిందండి. కరెక్ట్గా ప్రీవియస్ వీడియోలో మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం 14,050 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ టచ్ అవుతూ 9:30 క్యాండిల్ ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్లో కనుక ఎంటర్ అయ్యి మార్క్ చేసుకొని ఉంటే, ట్రేడ్ ఎంటర్ అయ్యి ఉంటే, ఈ క్యాండిల్ లో మార్క్ చేసుకుని ట్రేడ్ ఎంటర్ అయ్యి ఉంటే బ్యూటిఫుల్గా, అంటే ఇక్కడి వరకు ఒక 50 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే నియర్లీ 100 పాయింట్స్ అయితే మనకి 100 పాయింట్స్ మెయిన్ చార్ట్లో, అంటే మనకి 50 పాయింట్స్ ఆప్షన్ చార్ట్లో అయితే సక్సెస్ఫుల్గా అయితే హిట్ అయినాయండి. టార్గెట్స్ అనేవి మంచిగా హిట్ అయినాయి. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈరోజు మనకి లెవెల్స్ అనేది బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి, మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంట్ ఇచ్చిన, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 13,875 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన 13,700 దగ్గర అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన రేపటి మార్కెట్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం నిఫ్టీలో, అలానే బ్యాంక్ నిఫ్టీలో, అలానే సెన్సెక్స్లో, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, రేపటి మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏంటిది, అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటివి అనేది చూద్దామండి. కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అలానే 26,050 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,900 అని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు మార్కెట్ అనాలిసిస్కి 59,400 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే 85,200 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, అంటే సైడ్ వేస్ టు బేరిష్ అంటారు కదా. సో 85,200 దగ్గర కూడా మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 84,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్లో మనకి మార్కెట్ అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి రేపు మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,700 అండి.
13,700 వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,875 అండి. ఈ లెవెల్లో మనకి ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.